ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలలో యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు పర్వాలేదనిపించే రేంజ్ అంచనాలతో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా మరోసారి నితిన్ సినిమాకి మంచి బిజినెస్ సొంతమైంది. ఆల్మోస్ట్ 24 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న తమ్ముడు మూవీ ఇప్పుడు 25 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్ గా 950 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది సినిమా. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్ రీసెంట్ గానే ఓపెన్ చేసిన అన్ని ఏరియాలలో ఓపెన్ చేయడానికి కొంత టైం పట్టింది. కాగా ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ వైడ్ బుకింగ్స్ ను చూసుకుంటే గ్రాస్ బుకింగ్స్ లెక్క 80 లక్షల రేంజ్ దాకా ఉండగా రీసెంట్ నితిన్ మూవీస్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా కనుక డీసెంట్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత సొంతం చేసుకోగలిగితే అటు ఇటుగా తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ని వసూలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఇక సినిమాకు మంచి బజ్ టు రెస్పాన్స్ సొంతమయ్యి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు షోకు ఇంప్రూవ్ అయితే ఈ లెక్క మరికాస్త పెరగవచ్చు. కానీ సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది అని చెప్పడానికి మినిమం 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సినిమాకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు చాలా అవసరమని చెప్పాలి. మొదటి రోజున ఈ రేంజ్ టాక్ కనుక వస్తే సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపించవచ్చు. మరి నితిన్ నటించిన తమ్ముడు మూవీ ఎంతవరకు అంచనాలను అందుకొని నితిన్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.